ఇటీవల నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరు అన్నారు. కామారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పోయింది. 6 గ్యారంటీలు ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేదు అన్నారు. రాష్ట్రంలో 26,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 56,000 నియమించామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది. కేసీఆర్ నన్ను 2 సార్లు జైలుకు పంపి నాపై 109 కేసులు పెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పేరుతో మళ్లీ దోపిడీకి సిద్ధమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఉద్యోగుల విరమణ వయోపరిమితి పెంచుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయి. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసేదేమీ లేదు అని విమర్శించారు. తెలంగాణలో రామరాజ్యం రాకుండా అరాచకపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన తరువాత సమస్యల మీద యుద్ధం ప్రకటిస్తామని అన్నారు. సర్వే విధంగా పక్క భారతీయ జనతా పార్టీ మీ అందరూ ఆశీర్వాదం చేస్తున్నారు. ఇది వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ వాళ్ళు రేపటి పైసలు ఇస్తాడు, పైసలు గ్యారంటీ తీసుకోండి. 7,000 ప్యాకెట్ రెడీ చేస్తారు. 7,000 కరీంనగర్ మాత్రం 10,000. కొంత కంపెనీ సొంత కన్సెన్స్ కరీంనగర్లో 10,000 బయట 7,000. కానీ ఈ ప్రాంతానికి కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ మెదక్ కానీ నిజామాబాద్ కానీ ఈ ప్రాంతంలో గ్రాడ్యుయేట్ల సంగతి టీచర్ల సంగతి కాంగ్రెస్ తెలియదు. కొత్తగా పోటీ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు. పైసలు తీసుకోరు. తీసుకున్న ఓటు బిడ్డను నాకు పైసలు ఇచ్చి ఓటు రావు అని ఎక్కడ గుర్తానో అక్కడ గుర్తాను. మా మీకు గుర్తాను బాగా 7,000 కమ్ముకుంటాం అనుకుంటున్నాను. ఇక దావట్లే వర్షపత్రులు దావట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అనుకుంటుంది. మీ ఓట్లను అనుకునేది కాబట్టి ఎట్టుబడి మీ అందరూ ఆశీర్వాదాన్ని గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం మాకుంది. తప్పకుండా గెలుస్తాం కూడా. 20వ తారీఖు ఎప్పుడు వస్తారా అని చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే పోటీ చేసేదే భారతీయ జనతా పార్టీ. కానీ చూడండి, వల్ల దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో పార్టీ, అభ్యర్థి కరువైన పార్టీ తెలంగాణ దేశం ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ వేయాలి. టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేడు. ఎవరైనా క్యాండిడేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ లేదు. నా ఇక్కడ లేడు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ లేడు. ఇక గ్రాడ్యుయేట్స్ కూడా పాపం ఇబ్బంది దొరకలేదు. ఇవ్వాలి దొరకంటే రోడ్డు మీద దొరకబట్టి గంట కట్టి మెడల్ వేసిరాక మా క్యాండిడేట్ అన్నారు. ఏడు క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఇప్పుడు వస్తుంది. అప్పటిదా కాంగ్రెస్ గింత డేంజర్ రావడం ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ ఇస్తాడు. ఎమ్మెల్యేలు ఈయన లేదు, ఈయన ఎమ్మెల్యేలు లేదు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుసా అంటే వరవలేదు. ఈయన కరీంనగర్లో గాంధీ భవన్ లో మీటింగ్, ఇందిరాబాద్ మీటింగ్ పెడితే 30 మంది చేరుతాం. 30 మంది అంటే విలేకరులు బొప్పాలి విలేకరులు తలబోతున్నారు. 60 మంది. ఈ బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ పరిస్థితి నాకు గడక నాకు గడక వాళ్ళ క్యాండిడేట్ లేరు. రాత్రి పిలిచి ఎన్ని మంది పిలిచి ప్లీజ్ మేము 10 కోట్లు ఇష్టపడే నీ పార్టీ కేసీఆర్ మొగ్గుని తొగొట్టాడు. ఆ పార్టీ అంతా గంగలవాడు గోడకు అభ్యర్థం అంటారు. బీఆర్ఎస్ పార్టీకి కానీ అభ్యర్థంగా వేశారు. ఇవాళ నీతితోని, నిజాయితీతోని, నిబద్ధతోని నోటిఫికేషన్ కంటే 15-20 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వీళ్ళు 2 అభ్యర్థులు కిషన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కార్యకర్తలకు జోష్ వచ్చేసింది. ఎస్, మన అభ్యర్థులు ప్రకటించారు, మనం గెలిపించుకోవాలని చెప్పి ఇలా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. దయచేసి ఆలోచించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టా, పెద్దపల్లి పోయినా ఇదే పరిస్థితి, మంచిర్యాల పోయినా ఇదే పరిస్థితి, కర్నూలులో మీటింగ్ అయింది ఇదే పరిస్థితి, జగిత్యాలలో జరిగింది ఇదే పరిస్థితి. ఏడ పోయినా గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి
కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాము, చెప్పి తీరాన్ని చెప్పాలా మేధావి వర్గం అంతా ఎదురుస్తున్న తరంలో